మాతృదేవోభవ పితృదేవోభవ. ఇది కొంచెం గొట్టనిపిస్తుంది, కానీ అమ్మను ప్రేమించమని ఎవరు చెప్పరు. ప్రతి ఇంటికి అమ్మ ఉంటది. మొత్తం దునియాకుండే అమ్మ రైతు. రైతును ప్రేమించమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆ 4 లక్షల మంది రైతులకు వినిపించాలి. 1600 రైతు వేదికల్లో ఉన్నారు. వారికి ధన్యవాదాలతో పాటలు. మాటంటే దప్పనోడు మనవకు, మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు. ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు. మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు. ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు. 6 గ్యారంటీలు అందరికీ అందాలని, 6 గ్యారంటీలు అందరికీ అందాలని, 6 గ్యారంటీలు అందరికీ అందాలని, 6 గ్యారంటీలు అందరికీ అందాలని అడుగు ముందు కేసిండు రైతన్నల కోసమే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెద్ద దుర్సు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. అరే జై ప్రజాపాలన, జై ప్రజాపాలన, జై ప్రజాపాలన. వా 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 వా. జై 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాడు. ఆయుష్ పోసి ప్రాణదానమిస్తూ ఉన్నాడు. 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాడు. ఆయుష్ పోసి ప్రాణదానమిస్తూ ఉన్నాడు. ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే, ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే, ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే, ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే. 500కే గ్యాసు సిలిండరు ఇయ్యబట్టే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. తెలంగాణ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెద్ద దుర్సు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు 63,000 ప్రభుత్వ కొలువులిచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వాన్ని. 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలనిచ్చిండు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చిండు. గురుకులాల ఉపాధ్యాయుల పోస్టులను ఇచ్చిండు. రవాణా రంగం పోస్టులను ఇచ్చిండు. అందుకే రాసాం స్టాఫ్ నర్సు పోస్టులు, బడి పంతులు పోస్టులు, గురుకులాల పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు, స్టాఫ్ నర్సు పోస్టులు, బడి పంతులు పోస్టులు, గురుకులాల పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చినాడు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చినాడు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చినాడు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చినాడు. 23,000 ప్రభుత్వ కొలువులిచ్చినాడు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్.
ప్రజలందరికి ఇస్తున్నాడు. ప్రజలందరికి ఇస్తున్నాడు. ప్రజలందరికి ఇస్తున్నాడు. హైదరాబాదులో జిల్లాలలో నీళ్లు దాపే చెరువులను కబ్జా చేసిన భరతం పడుతా ఉన్నది ఈ ప్రజా ప్రభుత్వం. హైడ్రాతోని కబ్జా కోర్లు అడలెత్తుతా ఉన్నారు. అందుకే రాశాను, అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికి ఇస్తున్నాడు. ప్రజలందరికి ఇస్తున్నాడు. ప్రజలందరికి ఇస్తున్నాడు. అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికి ఇస్తున్నాడు. ప్రజలందరికి ఇస్తున్నాడు. ప్రజలందరికి ఇస్తున్నాడు. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే మక్కా మసీద్, హైదరాబాద్ అంటే గోల్కొండ. రాబోయే తరంలో రేవంత్ అన్న నాయకంలో ఏమడుగుతారో, ఏం కడుతా ఉండో. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. స్మార్ట్ సిటీతో హైదరాబాదు చరిత్రని తిరగరాసరా. బయలెల్లిందే అన్న బయలెల్లిందే. జనముల రేవంతన్న బయలెల్లిందే. బయలెల్లిందే అన్న బయలెల్లిందే. జనముల రేవంతన్న బయలెల్లిందే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్. రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెట్టాడు. బయలెల్లిందే అన్న బయలెల్లిందే. జనముల రేవంతన్న బయలెల్లిందే. బయలెల్లిందే అన్న బయలెల్లిందే. జనముల రేవంతన్న బయలెల్లిందే. అట్లా మనం ఎప్పుడైనా దసరా పండుగ చూసినాం, సంక్రాంతి పండుగ చూసినాం, బోనాల పండుగ చూసినాం. కానీ పోలీస్ ఆఫీసర్స్ దయచేసి బయట అనేక మంది రైతు సోదరులను వాళ్ళ వెంటనే సభా ప్రాంగణానికి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి బస్సుల దగ్గర చాలా మంది రైతు సోదరులు వెయిట్ చేస్తా ఉన్నారు. సభ అంతా కూడా వెంటనే పోలీస్ స్టాఫ్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. దయచేసి రైతులందరినీ కూడా సభా ప్రాంగణానికి తరలించవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా రోడ్లపైన కానీ అందరూ కూడా సభా ప్రాంగణానికి విచ్చేయాలి. దయచేసి ఇప్పుడే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి 30 టన్నుల ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు మరియు 50 కోట్ల విలువ గల ఆయిల్ ఫామ్ రిఫైనరీ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. దయచేసి అందరు కూడా రైతు సోదరులు సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరు ఇంతకు ముందే చూసిండ్రు